సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సర్వేపల్లి సిస్టర్స్. అదే అఖండ 2 సినిమాలో మన హైందవం, అఖండ హైందవం అనే సాంగ్ పాడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి మనందరికీ మంచి సాంగ్ని ఇచ్చిన ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ అవకాశం ఎలా వచ్చింది అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా సినిమా పాటలు పాడే అవకాశం ఉందా, వీళ్ళ జర్నీ గురించి అండ్ అదే కాకుండా వీళ్ళు డాక్టర్స్ అని కూడా విన్నాను. దాని గురించి కూడా నేను మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, బాగున్నాం. బాగున్నారు. ఎంత కామ్గా ఉంటారా మీరు? నార్మల్గా నా భయం వేస్తుంది కామ్గా ఉంటుంది జనరల్గా అంతే, కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు బాగానే. ఓకే. శ్రేయ రాజలక్ష్మి శ్రేయ. మీకు మీ పేరులో ఏదో ప్రాబ్లం ఉంది? నా పేరు రాజలక్ష్మి, బట్ మన ఆంధ్ర సైడ్ ఎక్కువ రాజ్యలక్ష్మి అని పేరు ఉంటుంది కాబట్టి సో అందరూ రాజ్యలక్ష్మి యకారం ఉందనుకుంటారు, బట్ రాజలక్ష్మి. న్యూస్ పేపర్స్ లో కూడా ఎప్పుడన్నా ఆర్టికల్స్ లో రాసినప్పుడు కూడా రాజ్యలక్ష్మి అని రాస్తారు. సో ఫస్ట్ నాదంతా అటు వెళ్తుంది, నా అటెన్షన్ అంతా నా పేరు కరెక్ట్ గా రాస్తారా. 90% తప్పే రాస్తారు. ఎవరైనా కరెక్ట్ రాస్తే అమ్మయ్యా కరెక్ట్ రాస్తారు. అంటే మీరు ముందు చెప్తారా నా పేరు ఇది అని? ఎప్పుడైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారా? లేదు, యూజువలీ ఎక్కడైనా అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ లేకపోతే బయోడేటాలో కానీ రాజలక్ష్మి అని ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రాజ్యలక్ష్మి అనుకుంటారు, బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. యాక్చువల్లీ నేను మీ ఇద్దరిని ఫ్రేమ్ లో చూసినప్పుడు మీరిద్దరు ట్విన్స్ అనుకున్నాను నేను. ఎవరైనా అడిగారా మిమ్మల్ని అలా? చాలా మంది అందరూ అదే అడుగుతుంటారు. ట్విన్స్ అనుకున్నాను. లేదు, మాకు ఇద్దరు సిస్టర్స్. నేను పెద్ద 3 years తనకంటే పెద్ద. ఓకే, అంత గ్యాప్ ఉందా? నేను మీవి కొన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూస్తుంటాను. లైక్ దానికి మీరు ఒక నేమ్ పెట్టారు, లైక్ కర్ణాటిక్ ఫిల్మిక్స్ అంటే ఇదంటూ సపరేట్ ఏమైనా ఉందా కర్ణాటిక్? అది అంటే కర్ణాటిక్ మ్యూజిక్ ని ఒక ఫిలిం మ్యూజిక్, ఒక ఫిలిం సాంగ్ లో ఈ రెండింటిని ఎలా బ్లెండ్ చేయొచ్చు అనే దాన్ని బేసిక్ గా మా ఐడియా ఏంటంటే, ప్రతి ఫిలిం మ్యూజిక్ అనేది చాలా ఈజీలీ అప్రోచబుల్, అందరికీ వెళ్తూ ఉంటుంది, చాలా మందికి ఐడియా ఉంటుంది. కానీ యూత్ లో చాలా మంది ఎలా అంటే ఫిలిం మ్యూజిక్ లో ఈ రాగం దాగి ఉంది అనేది తెలుసుకొని ఉండరు. సో మేము ఏమనుకున్నామంటే, సో మీరు వింటున్నది ఈ ఫిలిం సాంగ్, దాంట్లో ఈ రాగం హైడ్ అయ్యి ఆల్రెడీ ఉంది అనేది మా థాట్ ప్రాసెస్. సో అది ఎలా చెప్పచ్చు అనేది ఒక ప్రతి ఫిలిం మ్యూజిక్ ఒక ఫ్రేజ్లో ఒక హిడెన్ రాగా ఉంటుంది కదా, ఆ హిడెన్ రాగాని మేము ఎక్స్ప్లోర్ చేసి ఒక చిన్న రీల్ లాగా పెడితే సో డెఫినెట్లీ అందరికి అర్థమవుతుంది, ఓ ఈ పాటలో ఈ రాగం ఉంది అని చెప్పి. అండ్ దాని ద్వారా మేము కర్ణాటిక్ మ్యూజిక్ లో కూడా మనోధర్మ ఆస్పెక్ట్ ఆన్ ది స్పాట్ రాగాలాపన పాడడం కానీ, స్వరకల్పన పాడడం కానీ, లేదా దీంట్లో ఉండే మెలకువలు అలాంటివి ఆన్ ది స్పాట్ అలా యాడ్ చేయడం, ఆ ఫిల్మ్ సాంగ్ లో యాడ్ చేయడం అలాంటివి చేస్తూ వస్తాం. దీనికి ఏం పేరు పెడదాం అని ఆలోచిస్తూ ఇద్దరం ఆలోచిస్తే కర్ణాటిక్ మ్యూజిక్ కాబట్టి కర్ణాటిక్ ఫిల్మ్ మిక్స్. సో కర్ణాటిక్ అండ్ ఫిల్మ్ ని మిక్స్ చేస్తే వచ్చే ఈ బ్లెండ్ నే ఆ పేరు అని చెప్పి పెట్టాం. స్టార్టింగ్ ఇప్పుడు మీ అఖండలోని అఖండ హైందవం ఆ సాంగ్ ఏదైతే ఉందో అది ఒకసారి నేను వినాలనుకుంటాను మీ దగ్గర నుంచి. అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం అనంత హైందవం 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 ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం అర్ణవం వేద వేదాంత విహిత సంజాత విధి విధవర ధర్మం కాలకాలాంత కథన సంధాన కృతికృత యుగ ధర్మం పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం మందిరోద్ధార మను సదాచార మణిమయ ధర్మం మహితం సకల సద్భావ సాంద్ర గీతం స్మృతి పురాణైక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం సుందర జీవన సూత్రమిదం శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం ఘన సనాతనం జయతు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియత ఖేళనం
ఢం ఢం ఢమరుకఢక్కనాదలయకారామృత సదా యస్య వై భం 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 భవభూతనాశ త్రిపురాకారం త్రినేత్రేశ్వరం ఘం 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 ఘటఘోషనాద ఘన గౌరీశం ప్రతీతేశ్వరం ఝం 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 ఝణ ఝంఝనాద జననం ధ్యాయేత్ శివం శంకరం ఓంకార హైందవరక్షాయ శ్రితజనపాలాయ శంకరా. అసలు నేను అలా ఉండిపోయాను, అందులో వెళ్ళిపోయాను వేరే ఒక అంటే అంత గుర్తు ఎలా మీకు? అంటే దీనికి ముందు ఏదైనా మీకు ఇచ్చారా, ఇది గుర్తు పెట్టుకోండి ఇది చేయండి అని? అంటే అక్కడ నుంచి వచ్చిందా ఫిలిం ఆఫీస్ నుంచి? లేదు, యాక్చువల్లీ మేము రాజా యాక్చువల్గా తను లేబర్ వార్డ్ నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నింది ఆ రోజు, అండ్ నేను వార్డ్ వర్క్స్ చేస్తున్నా, జనరల్ మెడిసిన్ వార్డ్ వర్క్స్. సో సడన్గా నాకైతే అసలు ఏం తెలియదు, నేను వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. తనే అన్ని ఫోన్ కాల్స్ అన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నింది. సో తనకి కాల్ వచ్చింది తమన్ సార్ ఆఫీస్ నుంచి. అవకాశం ఎలా వచ్చింది అనేది? ఓకే, యా, నాకు అంటే మాకు ఇన్స్టాగ్రామ్లో సార్ ఒక మెసేజ్ చేశారు, ఇట్లా ఉంది మీరు పాడితే బాగుంటుంది అనుకుంటున్నామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరం అంత ఈజీగా అంటే తమన్ సార్ నుంచి మెసేజ్ రావడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. సో అఫ్ కోర్స్ మేము ముందుకెళ్ళాము, అండ్ సార్ వాళ్ళు నెక్స్ట్ డే రమ్మన్నారు. ఐడియా లేదు ఏం జరుగుతుందో, బట్ వీ సెడ్ ఎస్ అండ్ వీ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ మేమిద్దరం వెళ్ళాము. సో మాకు ఈ పాట ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట ఐడియా ఇవ్వగానే వెరీ వెరీ హ్యాపీ, మాకు చాలా బాగుంది. అసలు ఇలాంటి పాట వస్తుంది అనేది మేము అనుకోలేదు. అండ్ వీ ఫెల్ట్ ఓకే వీ కెన్ డూ ఇట్ అని అనిపించింది మాకు. సో వీ వెంట్ ఫార్వర్డ్ అండ్ లిరిక్స్ కూడా అప్పుడే ఇచ్చారు మాకు. ఎలా పాడాలని వాళ్ళు చెప్పారా? మీ అంతలో మీరు లేదు, సారే చెప్పున్నారు. సార్ ఆల్రెడీ ఇది పాడాలి మీరు అని చెప్పి ఇది ఐడియా ఇచ్చారు మాకు. సో మేము సార్ డైరెక్షన్ లో మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినాక వెంటనే ఇవన్నీ జరిగిపోయాయి. ఎలా గుర్తుంచుకుంటున్నారా? నేను నార్మల్ చిన్న చిన్న డైలాగ్ లిరిక్ పేపర్స్ అవన్నీ మాకు అంటే మేము నోట్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళు ట్యూన్ అవి చెప్పంగానే ఇమీడియట్ గా అంటే బేసిక్ గా ఎలా అంటే ప్రాక్టీస్ బట్టే మాకు ఎలా అంటే క్లాసులు సుధా అమ్మ మాకు చెప్పే క్లాసులు బట్టి వాటిని బట్టి గ్రాస్పింగ్ అనేది వెంటనే రిపీట్ చేయడము అవి ఎట్లాగూ అలవాటే కాబట్టి. సో బై దట్. సుధమ్మ గారు అంటే మీ గురువు గారు? ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? సుధా రఘునాథన్ గారి దగ్గర అరౌండ్ 6 to 7 years నుంచి ఆవిడ దగ్గర. ఓకే, మీకు అసలు ఎందుకు నేర్చుకోవాలని అనిపించింది తెలుసుకోవచ్చా? అదే యాక్చువల్లీ నేను 2 years ఏజ్ అప్పుడు. మా అమ్మ నాన్న వాళ్ళిద్దరు డాక్టర్సే. సో ఐఎంఏ కాంపిటీషన్ చిల్డ్రన్స్ డేకి ఒక మ్యూజిక్ కాంపిటీషన్ ఊరికే అలా సరదాగా అమ్మ ఒక భజన నేర్పించి, గణపతి భజన నేర్పించి పాడమని చెప్పి పంపించింది. సరే వెళ్ళి పాడాను. పాడితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళు ఎలా అంటే తను కూడా నేర్చుకునే ఇది, తనకి సంగీతం నేర్పిద్దాం, నేమ్ నేర్పిలేదు ఇప్పటిదాకా, సంగీతం నేర్పిద్దాము, నేర్పిస్తే కొంచెం ఇంకొంచెం ఉంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేద్దామని చెప్పి నేర్పించడం స్టార్ట్ చేశారు. సరే ఇక్కడ శైలజ వాణిశ్రీ గారు అని చెప్పి అక్కడ మ్యూజిక్ టీచర్ దగ్గర ఆవిడ ఇంటికి వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి నేర్పించేవాళ్ళు. ఆవిడ బేసిక్గా అమ్మకి వీణ టీచర్. అమ్మ చాలా ఇంట్రెస్ట్ వీణ కానీ మ్యూజిక్ కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలనుకుంటూ ఉండింది. ఎడ్యుకేషన్ దీనివల్ల అంతా కూడా నేర్చుకోలేకపోయింది అమ్మ. సో ఇంకా అమ్మ ఇంట్రెస్ట్, నాన్న కూడా ఎలా అంటే అమ్మ చెప్తున్నది కాబట్టి నాన్నకి అమ్మకి ఇద్దరికి మ్యూజిక్ మీద అస్సలు ఐడియా లేదు, అస్సలు లేదు. జస్ట్ ఎలా అంటే మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్తో వినేవాళ్ళు. ఫిలిం మ్యూజిక్ కానీ క్లాసికల్ మ్యూజిక్ కానీ అసలు ఏంటి అనేది తెలియదు. చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే మంచి ఇయర్స్ వాళ్ళకి. అదైతే నానమ్మకి తాతకి నాన్న అమ్మ అందరికి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎవరు నేర్చుకొని అంటే ఆర్టిస్ట్స్ గా ఎవరు రాలేదు పైకి. అండ్ నేర్చుకొని కూడా సరిగా నేర్చుకోలేదు. అండ్ మా తాత అమ్మ వాళ్ళ నాన్న సాయి డివోటీస్ అన్నమాట, పుట్టవర్తి సత్యసాయి బాబా. సో క్యాజువల్ గా భజన్స్ అవి పాడుతూ ఉంటారు వితౌట్ ఎనీ ప్రాపర్ మ్యూజిక్ లెర్నింగ్. భజన్స్ అన్ని పాడుతూ ఉండేవాళ్ళు. సో తనకి చిన్నప్పుడు ఇంటి పక్కనే కిండర్ గార్డెన్ స్కూల్, ఇంటి పక్కనే తాత రోజు డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు. సో తను వెళ్తున్నప్పుడు రోజుకు ఒక ఇలా భజన ప్రాక్టీస్ సెషన్ లాగా ఊరికే నేర్పిస్తూ తీసుకెళ్లే వాళ్ళు అనమాట. సో అలా తనకి మ్యూజిక్ మీద ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఎలా అంటే తను
రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇదే భజనలు పాడుకుంటూ వెళ్ళడం, తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ తాత చేయబట్టుకొని భజనలు పాడుకుంటూ వెళ్ళడం. సాంగ్స్ బుక్ బుక్ ఏమి ఉండదు, మా Just తాత ఏది పాడితే అది రిపీట్ చేయడం ఓకే అలా అన్నమాట. ఇంకా ఎలా అంటే అమ్మ నాన్న మాకు ఇంటి పక్కనే టౌన్ హాల్ ఉంటుంది. సో టౌన్ హాల్ ఏంటంటే చాలా కాంపిటీషన్స్, చాలా మ్యూజిక్ కాంపిటీషన్స్ అన్ని చాలా చిన్న చిన్న కాంపిటీషన్స్ జరిగేవి. అమ్మ ఎలా అంటే ఈ ఒక సాంగ్ నేర్చుకోగానే ఆ సాంగ్ ని వెళ్ళి ఆ కాంపిటీషన్ లో పాడు అని చెప్పి అలా నన్ను తీసుకొని వెళ్తూ ఉండేది అమ్మ. తీసుకొని వెళ్తూ ఉండేది, నేను అమ్మ వెళ్ళే వాళ్ళము, పాడేది. ఒక్కోసారి చాలా వరకు ప్రైజులు వచ్చేవి, ఫస్ట్ ప్రైజులు. ఒక్కోసారి ప్రైజులు రాకపోవడం అలా కూడా అవుతూ ఉండేవి. సో ఇంకా వెళ్ళడము ఇట్లా కాంపిటీషన్స్ కి చాలా రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళం. ఇంకా నాన్న ఇంకా మా బాబాయ్ సిరి బాబాయ్ అని, వీళ్ళు ఎలా అంటే వై క్యాంట్ యూ టేక్ ఇట్ మోర్ సీరియస్లీ అనే ఒక థాట్. ఇంకా ఇక్కడే కాదు, ఇంకా ఫర్దర్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అట్లా అట్లా వెళ్ళండి అని చెప్పి అన్నారు. అండ్ నేను నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి తను కూడా నేర్చుకోవడం స్టార్ట్ అయింది. ఇంకా సో ఇక ఎలా అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి ఒకసారి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే అక్కడ అర్థమైంది మా నాన్నకి, లేదు ఇది కాదు, ఇంకా ఫర్దర్ నేర్చుకోవాలి. కాంపిటీషన్ మనం ఇప్పటిదాకా చూస్తున్నది వేరు, ఇంకా స్టేట్ లెవెల్ చూస్తే ఇంకా ఎక్కువ ఉంది. సో తను ఫర్దర్ నేర్చుకోవాలి, శ్రేయ గాని రాజా గాని ఇద్దరు ఫర్దర్ నేర్చుకోవాలి అని చెప్పి వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర చేర్పించారు 2008 లో. ఇంకా అప్పటి నుంచి చాలా సంవత్సరాలు గురువు గారి దగ్గరే నేర్చుకుంటూ వచ్చాము. అలాగే ఫర్ ద పాస్ట్ 6-7 years బై గాడ్స్ గ్రేస్ వి గాట్ opportunity to be the disciples of Padma Bhushan Sudha Raghunathan Amma. ఓకే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.